నమస్తే, వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దయ్యాల కోట, ఇది చిన్నప్పుడు తెగ వచ్చేది. సో ఇప్పుడు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో దయ్యాల కొంపలాగా ఇప్పుడు దాని మీద విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే హీరోయిన్ కాజల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా, లేదంటే రాశి ఖన్నా చెప్పినట్టుగా, ఇప్పుడు ఎప్పుడైతే కాజల్ ఆ తరహా కామెంట్స్ చేసిందో, నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అక్కడ చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి ఆర్ఎఫ్సిలో, అసలు షూటింగ్ అంటే చాలా భయానకంగా అక్కడ జరిగి ఉన్న ఎపిసోడ్లు ఘటనలు నాకు చేదు అనుభవాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆర్ఎఫ్సిలో నిజంగానే మా ఎక్స్పీరియన్స్ ఇది అప్పట్లో V2కి ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు ఆర్ఎఫ్సిలో దయ్యం ఎపిసోడ్లకి అంత రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎవరికి కూడా అందరికీ కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెసే వాళ్ళందరూ కూడా బహిర్గతం చేస్తున్నటువంటి నేపథ్యం. ఏంటంటే ఇది 1000 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఆర్ఎఫ్సిలో సహజంగానే ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ విపరీతమైనటువంటి చెట్లు, అడవులు తలపించేలాగా ఆర్ఎఫ్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ కొంతకే పరిమితమైన ఓపెన్ ల్యాండ్స్, ఓపెన్ గ్రీన్ స్పేస్ ఎక్కువ. మరి ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే గతంలో అంత పెద్ద ఎకరాల ల్యాండ్లో అక్కడ శ్మశానాలు కూడా ఉండి ఉండొచ్చు. మరి అక్కడ ఏమన్నా ఆత్మలు తిరిగి ఉండొచ్చు, లేకుంటే గతంలో ఎవరైతే అక్కడే అదే ఆర్ఎఫ్సిలో ఖననం చేశారో వాళ్ళ ఆత్మలు కూడా ఆర్ఎఫ్సి మీద మమకారంతో అక్కడే తిరిగి ఉండొచ్చు. అది ఎవరాత్మ ఏంటి అనేది పక్కన పెడితే భయానకమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్లు అయితే అక్కడ షూటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి యాక్టర్లకి, యాక్ట్రెస్లకి ఉన్నట్టుగా ఇవాళ వాళ్ళే బహిరంగంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేషనల్ వైడ్ ఆర్ఎఫ్సిలో దయ్యం ఉంది అనే ఒక మాట అయితే మాత్రం ట్రెండింగ్గా మారుతుంది. సో ఇప్పుడు ఆర్ఎఫ్సి అంటే సహజంగా అందరికీ కోరిక ఉంటుంది, అందరికీ పోవాలనిపిస్తుంటుంది. ఖచ్చితంగా ఒకరోజు హైదరాబాద్లో కానీ లేకుంటే ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, అంటే హైదరాబాద్లో ఉన్న ఒక రోజుకి వెళ్ళాలంటే ఆర్ఎఫ్సి ఎంచుకుంటారు. మరోవైపు విదేశాల నుంచో లేకుంటే మన దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తే హైదరాబాద్కి వచ్చామంటే ఖచ్చితంగా ఆర్ఎఫ్సిని చూడాలి, అది ఎన్ని వేలైనా ఎంత దూరమైనా వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది. అది కాస్త ఇప్పుడు అమ్మో ఆర్ఎఫ్సియా, అమ్మో దయ్యం ఉందంట అని అనుకునే పరిస్థితికి ఇప్పుడు ఆర్ఎఫ్సి దిగజారిపోతుంది. సో నిజంగానే దయ్యాలు ఉన్నాయి ఆర్ఎఫ్సిలో. అసలు ఇంత ఆధునిక ప్రపంచ యుగంలో కూడా ఇప్పటికి కూడా ఇంకా దయ్యాలు ఉన్నాయని, లేకుంటే ఇప్పటికి కూడా భయానక ఘటనలు జరుగుతున్నాయని అనుకోవడం మన అపోహైనా? నిజంగా దయ్యాలు ఉన్నాయా, లేదంటే ఈ ఆధునిక యుగంలో ఏం జరగబోతోంది? ఇంకా కూడా మనం మూఢనమ్మకాలతోటి దయ్యాలు లేకుంటే భూతాలు ఉన్నాయని, లేకుంటే ఆత్మలు సంచరిస్తున్నాయని ఎవరో చెప్పింది నమ్మాలా, లేకుంటే నిజంగానే జరిగినాయా? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఏంటి నిజంగానే కాజల్ చెప్పినట్టుగా, లేకుంటే నేను ఇందాక చెప్పిన వాళ్ళందరూ పేర్లు కోట్ చేస్తే అక్కడ నిజంగానే ఫిలిం సిటీలో పిశాచాలు, దయ్యాలు, అప్పట్లో చిన్నప్పుడులో దయ్యాల కోట లాగా నిజంగానే ఫిలిం సిటీలో పిశాచాలు ఉన్నాయా? దీన్ని కోర్ నుంచి తవ్వుకుంటూ వస్తే అసలు ఫస్ట్ ఇది ఎక్కడ పుట్టిందో చెప్పిన. ఫస్ట్ యాక్చువల్గా గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది అడప తడప చెప్పారు, కానీ రీసెంట్లీ కాజోల్ చెప్పినప్పటి నుంచి బాగా హైలైట్ అయిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో అమ్మో నేను అసలు అక్కడ షూటింగ్కి వెళ్ళినా అక్కడ నెగిటివ్ వైబ్స్ వస్తే నాకు భయం. ఆ సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే, అంటే నెగిటివ్ వైబ్స్ అంటే దయ్యం ఉంటేనే నెగిటివ్ వైబ్స్ వస్తాయా, లేకుంటే నెగిటివ్ వైబ్స్ సహజంగానే మన ఇల్యూజన్ లో భాగంగా అట్లా వస్తుంటుంది? ఇప్పుడు మన టెంపుల్కి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కొన్ని ప్రదేశాలు ఏంటంటే నెగిటివ్ వైబ్స్ ఇన్ సెన్స్ అక్కడ అంటే ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు అని అనిపించే తత్వం. ఈమె మా అనే ఒక సినిమా తీసింది, రేపు మన కన్నప్పతో పాటు రిలీజ్, ఇది 27కి. అదేంటంటే ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు అమ్మాయిల్ని మింగేస్తూ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ స్టోరీ. దానికి ఇప్పుడు ఇట్లాంటి హర్రర్ సినిమాలు వస్తే మైకులు వెళ్తాయి కదా ప్రమోషన్స్ అప్పుడు. మేడం మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు నిజంగా నిజ జీవితంలో ఎదురయ్యాయా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అవునండి పలానా హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు నాకు అలాంటి భయానక సిచ్యువేషన్స్ వచ్చాయి, అక్కడ ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళను, అదేంటో అక్కడ ఉన్నంతసేపు నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని చెప్పుకొచ్చింది. తను చెప్పిన తర్వాత మళ్ళీ గత తాలూకు తవ్వితే కీరవాణి గారు కూడా ఒక సందర్భంలో నేను అక్కడ రికార్డింగ్ చేసేటప్పుడు నాకు డిఫరెంట్ సౌండ్స్ వచ్చేవి. రాశి ఖన్నా నాకు అసలు ఎవరో నా దగ్గరికి వస్తున్నట్టు, నన్ను ముడుతున్నట్టు అనిపించేది. నెక్స్ట్ తాప్సీ, ఇంకొంతమంది అలా చిన్న ఆర్టిస్టుల నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి బోల్డ్ అంతమంది. ఈవెన్ మొన్న మగధీర షూటింగ్ టైంలో కూడా మాకేదో అనిపించిందని కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు చెప్పారు. కొన్ని సందర్భాలు అంటే రాజమౌళి గారి సినిమాలు ఎక్కువసేపు అయ్యేవి కదా అక్కడ, ఇట్లా చాలామంది చెప్పారు. అండ్ బాహుబలి సెట్స్ వేసిన తర్వాత దాంట్లో స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ జరిగింది, ఈటీవీలో టెలికాస్ట్ అయింది, ఆ సెట్స్ వాడుకున్నారు.
ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు మాకు అక్కడ కొంచెం భయంగా ఉందండి. అంటే సెట్లు వేయడానికి వీళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెట్సే, మీరు పైకి కిందకే లైట్లు పెట్టుకోవాలి, కింద నుంచి పైనుంచి నిన్ను ఎవడో లాగినట్టు నిన్ను గోకినట్టు అనిపించేవని వాళ్ళు చెప్పారు. తోసినట్టు కూడా అనిపిస్తుంటుంది. అది నాకు తెలియదు. సరే మీరు అంటే వినడానికి అట్లాగే ఉంది మరి వీళ్ళు చెప్పే కథలన్నీ. అయితే ఒకరు చెప్తే మనం ఏమన్నా అనుకోవచ్చు, ఇంతమంది చెప్తున్నారు కదా. సో దీనికి మనం ఏం చేసామంటే అసలు ఎందుకు ఇదంతా వచ్చింది అంటే ప్రయోగం చేయకూడదు అమ్మ వద్దు, చరిత్ర చెప్తున్నారు, చరిత్ర ఉంది దానికా. అయ్యే బీభత్సమైన చరిత్ర చెప్పారు. ఇక చూసి నాకు భయం వేసింది. ఆ చరిత్ర వినడానికి ఒక రకం సినిమా తీయొచ్చు. ఏంటంటే ఇక ఫిలిం నగర్ లోకి అదే ఫిలిం సిటీ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వరేమో ఆ చరిత్ర తెలిసింది. అట్లాగే ఉంది. ఇదేంటి మన 7 tombs ఉన్నాయా? అవును, ఇక్కడే 7 రాజుల సమాధులు. అవును, అందులో ఒకే ఒక లేడీ హయత్ బక్షీ బేగం వాళ్ళది. లాస్ట్ పాపము మగాళ్ళందరూ పోయిన తర్వాత లేడీయే రాజులాగా పరిపాలించింది. మన బాహుబలిలో శివగామి లాగా వేసుకుందాం కాసేపు ఆ క్యారెక్టర్ని. ఆవిడ చాలా బాగా పాలించేది. ఆమెను మా సాహెబా అనేవాళ్ళట. మా సాహెబా అని. మా సాహెబా ట్యాంక్, మా సబ్ ట్యాంక్, ఇప్పుడు అది మా సబ్ ట్యాంక్ అయ్యింది. అది మా సాహెబా ట్యాంక్ అది. సో మా సాహెబా మదర్సా ఆవిడ పాలించిన తర్వాత ఆవిడ శిక్షలు విధించే ఒక కోర్టు ఉంది. అది ఎక్కడ ఉంది? మన హయత్ నగర్ లో ఉంది. హయత్ బక్షీ బేగం, అందుకే హయత్ నగర్ కిల్సా అంటారు. హయత్ నగర్ మసీద్ మదర్సా మాస్క్ అని కొడితే ఇప్పుడు అది వచ్చేస్తుంది. సేమ్ ఇట్లా మన చార్మినార్ టైప్లోనే, అంటే ఆ కన్స్ట్రక్షన్లోనే మినార్స్తో ఉంటుంది. ఆవిడ అక్కడ శిక్షలు విధించేది, అంటే తప్పు చేసిన వాళ్ళకి. ఇక్కడ ఎందుకు విధించలేదు అంటే శిక్షలు భయంకరంగా ఉంటాయి, మిగతా వాళ్ళు చూస్తే తట్టుకోలేరు అని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చి ఊరి చివర అక్కడ శిక్షలు విధించేది. అంటే మంచిది అనమాట, అంత మంచిది. ఒకరిని శిక్షించేటప్పుడు కూడా ఇంకొకటి చూసి వాడు అయ్యో అని ఫీల్ అవ్వకూడదు. అక్కడ శిక్షించినప్పుడు చంపేశాక శవాలు ఎక్కడో పడేయాలి కదా. అలానే ఊరికే ఎవరిని పడితే వాళ్ళని శిక్షించేది కాదు. కొంచెం సైకోలు ఉంటారు కదా, ప్రతి చోట ఉంటారు విలన్లు, సైకో టైప్ వాళ్ళు, అంటే అత్యాచారాలు చేసేవాళ్ళు, ఇంకా ఏమైనా చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని చంపిన తర్వాత హయత్ నగర్ నుంచి కొంత దూరంలో ఇందిరా సాగర్ అన్నమాట, అది మన మూసీ నది వెళ్ళే పాయ, అక్కడ ఒక చిన్న లేక్ లాగా ఫామ్ అయింది. ఆ లేక్ అవతల ఒడ్డున అక్కడ సమాధులు పాతి పెట్టేసి అక్కడికి వచ్చేసి స్నానాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా 1621 ఆ టైంలో ఒక కొన్నేళ్ళు ఆవిడ ఉన్నంతకాలం చెడ్డ వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కఠినమైన శిక్షలు విధించాలి. ఇక్కడ మాత్రం చాలా మంచి పాలకురాలే. ఎవడు చెడ్డ పని చేసినా, ఆడదాని మీద చెయ్యేసినా, ఇంకేమన్నా చేసినా, చిన్నపిల్లల్ని హింస పెట్టినా, మొగుడు పిల్లల మధ్య పిల్లలను కొట్టినా, తల్లిదండ్రులు సరిగ్గా చూడకుండా వాళ్ళు కఠినంగా శిక్షించేది, కొరడతో కొట్టి వాళ్ళు ఒకవేళ చనిపోతే అక్కడ పాతి పెట్టేవాళ్ళు. అలా అదంతా శవాల గుట్ట. ఇప్పుడు అది రామోజీ ఫిలిం సిటీ అయింది. సో అప్పుడు RFC శవాల గుట్ట అని కథ. మరి నాకు తెలియదు, నేను ఎప్పుడు ఏ శవాన్ని అక్కడ పాతి పెట్టలే. మీరు పాతి పెట్టలేదు. 1600 శకం అంటే 400-500 ఏళ్ల క్రితం చరిత్ర కదా. అయితే అదంతా శవాలంట. ఇప్పుడు సంగీ ఉందా, మన సంగీ టెంపుల్ ఉంది అక్కడ. ఆ సంగీ టెంపుల్ మీకు కొండ పైన ఉంటది. అవును, కింద అంతా అది శ్మశానము, శవాల గుట్ట అని చెప్పేసి సంగీని పైన కట్టుకున్నారు వాళ్ళు. సంగీ అది ఇండస్ట్రీకి సంబంధించింది. వాళ్ళ ఎంప్లాయీస్ కి అక్కడే క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ టెంపుల్, మన గుండె నిండా గుడి గంటలు, చాలా షూటింగ్స్ అవుతాయి. ఇప్పుడు తెల్ల టెంపుల్ RFC లో దయ్యం ఉంది, అక్కడ శవాల గుట్ట. మరి సంగీనగర్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. అక్కడ అవ్వాలి, వాళ్ళ పైన ఉన్నారు. కిందకి వెళ్ళే వాళ్ళకి నిజంగా భయం అవుతుందట. ఆ ఇబ్రాహీంపట్నం రూటు, బిఎన్ రెడ్డి నగర్, వాళ్ళందరూ అక్కడ తిరిగే వాళ్ళ వెనకాల కళ్ళు చెట్లు ఇవన్నీ చెప్తా. కళ్ళు చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిం సిటీ ఉంది. ఫిలిం సిటీలో ఇందిరా గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇందిరా సినిమా తీసినప్పటి హౌస్. ఇందిరా గెస్ట్ హౌస్ దాటితే అది బార్డర్ అనమాట, ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దాటి వెళ్తే వెనకాల మొత్తం కళ్ళు చెట్లు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అక్కడికి కుండలు పట్టుకొని, సైకిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు. ఈ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అటు తిరిగి తప్పించుకొని కళ్ళు దాకొచ్చి మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇది ఒక సరదా ఈవెంట్, చెప్పుకోవడానికి బాగుండేది. ఇప్పుడు మా సంగతి అంటావా, మేము చిన్నప్పుడు డబ్బింగ్లోకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి ఎట్లా అంటే బండి పెట్టేవాళ్ళు, అందరినీ పికప్ చేసుకొని బండి వెళ్ళేది. మనం వాగేది గంటే, కానీ ఉండాల్సింది రోజంతా. మళ్ళీ బండి రిటర్న్ రావాలి, వెయిట్ చేస్తే అటు ఇటు తిరిగి హైడ్ అండ్ సీక్లు ఆడుకునే వాళ్ళం. మన సుమన్ గారి సీరియల్స్ సంబంధించిన పాటలు షూటింగ్లు అయ్యేవి. ఇవన్నీ జరుగుతూ ఉంటే చూసి రావాలి. సో మీకు కూడా RFC ఎక్స్పీరియన్స్ ఉంది అయితే?
ఓ బోల్డ్ అంతా నాకు ఆర్ఎఫ్సి అణువణువు ఎక్స్పీరియన్స్ ఉంది, చిన్నప్పటి నుంచి వెళ్ళాం కాబట్టి. బట్ అట్లా చూసుకుంటే మాకెప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి దయ్యాలవి. కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేసేది. అంటే ఇప్పుడు ఇందిరా తర్వాత సెట్ మళ్ళీ దేనికి పనికిరాదు, ఆ వెనకాలంతా గడ్డి గిడ్డి వర్షానికి తడిచి ఒక రకంగా ఉండేది. మనం హైడ్ అండ్ సీక్ ఆడినా అక్కడ దాక్కోవాలంటే భయం వేసేది. మనం అటు నుంచి అటే పోతామేమో వచ్చి చచ్చినట్టు దొరికిపోయేవాళ్ళం. అండ్ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఇదే వాదన. రాక్ క్యాజిల్ ఉంది బంజారా హిల్స్లో మధ్యలో, రాక్ క్యాజిల్, అక్కడ కూడా ఇదే వాదన. మన అంతెందుకు పేరే ఉంది, మన ఛత్రపతి హౌస్ నుంచి లోపలికి వెళ్తే మన బూత్ బంగ్లా షూట్లు, మన ఏక్ నిరంజన్ సెట్ అంతా అక్కడే. అది పేరే బూత్ బంగ్లా అది. ఇంకా అది అదొక దయ్యాల ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఆర్టీటీసీలో షూటింగ్స్ అయ్యేవి కాలేజ్ అప్పట్లో. తెలంగాణ టీ హబ్ని లోపల కట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చింది టీ హబ్ 2. అక్కడ ఇదే వాదన. షూటింగ్ స్పాట్స్ అన్నీ ఆల్మోస్ట్ కూడా చాలామంది ఈ పుకార్లు పుట్టించి డెవలప్ చేశారు. బాగా వినింది ఎక్కడ అంటే అతడు హౌస్. అతడు కోసం మురళీమోహన్ గారు, జైబేరి ఆర్ట్స్, అది మన నానక్రమ్ కూడా నుంచి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కట్టాడు. అప్పుడు అదేంటో ఏరియా, ఇప్పుడు ఏమైందో తెలియదు. అక్కడ అతడు హౌస్ ఉండేది. అతడు సినిమా తర్వాత బోల్డ్ అన్ని షూట్స్ అయ్యాయి అక్కడ. నెక్స్ట్ మళ్ళీ రామానాయుడు నానక్రామ్ గూడలో ఈ మురారి సినిమాలో పాము 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 అనే చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన హౌస్. ఆ హౌస్కి అటు వెనకాల వెళ్తే ఒక పెద్ద కోట, కోట ఆపోజిట్లో చిన్న మండవ హౌస్లు ఉంటాయి. అక్కడ కూడా అదే సిచ్యువేషన్. అనుకుంటే నానక్రమ్ కూడా షూటింగ్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రామానాయుడు స్టూడియో, దాని పక్కనే చెరువు కానుకొని శ్మశానాలు, అక్కడ దాన సంస్కారం లేవు. నేను చూసాను స్వయంగా. అయితే మరి అదే నేను అది చూడలే కానీ భయం వేసేది. అది నిండితే స్టూడియోల వరకు వాటర్ వచ్చేవి. పెద్ద చెరువు, చెరువే కనిపించట్లా, చెరువు కనబడట్లా. అవును, హైడ్రావడిక్ నేను చూసా. చెరువు ఉండాలి అక్కడ, అసలు ఆ చెరువు ఎక్కడ పోయిందో తెలియదు. మార్కెట్ సెట్స్ అన్ని వేసేవాళ్ళు నానక్రామ్ గూడలో. సో ఇట్లా బోల్డ్ అన్ని షూటింగ్ స్పాట్స్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యేవి. ఎందుకు అయ్యేవి అంటే రాత్రిపూట మనకి డే షూట్లు, నైట్ షూట్లు ఉంటాయి. నైట్ షూట్స్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ వరకు స్పాట్ కొంచెం చల్లేసిన శాలువ కప్పుకొని కొంచెం ఉక్కపోతకైనా స్మోక్ చేసేవాడో, లేకపోతే ఇంకేదన్నా టాయిలెట్కి వెళ్ళేవాడో. కొంతమంది ఆర్టిస్టులు రాత్రి ఇంత పుచ్చుకుంటారు, ఆ వెనక్కో ఈ వెనక్కో వెళ్ళాలనుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం భయానక ఎక్స్పీరియన్స్లు అవుతాయి. వాళ్ళ అసిస్టెంట్తో పాటు తినడానికి తాగడానికి అవి ఏమన్నా వస్తుంటాయా, అందుకని ఏమన్నా భయమా? అది కూడా తెలియదు మేబీ. అయితే సహజంగా దయ్యాలు అంటే ఫుడ్ ఉంటే వస్తాయి మీ దగ్గర అని కొంతమంది చిన్నప్పుడు ఫుడ్ ఉందని చెప్పి నిప్పు జోలో పెట్టుకునే వాళ్ళు, ఐరన్ అంటే ఈ హార్సెస్ కి వాటికి కాళ్ళకి కొడతారు చూసారా, అవి పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా ఇంటికి కట్టుకుంటారు అట్లాంటివి. బేసిక్ గా నమ్మను గానీ దయ్యాలని, బట్ హారర్ సినిమా మేకులు కొట్టే వాళ్ళు కిందికి దిగొద్దు అని చెప్పేసి ఇటువంటివన్నీ ఉండేవి. ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు ఇంటి ముందు. వాళ్ళని కథలు ఉండేవి. బట్ పెద్ద వాళ్ళందరూ చెప్తుంటే విచిత్రంగా ఉంది. అప్పుడు అనిపించేది ఓ స్త్రీ రేపురా అని రాస్తే నా చిన్నప్పుడు రాసుకుని అందరి ఇంట్లో రాసుకుంటే దయ్యాలకు తెలుగు చదవటం వస్తుందా నాకు డౌట్ వచ్చేది అప్పట్లో. అది హిందీ దయ్యం అయితే అదే అంటున్నా, చచ్చినట్టు వచ్చేది కదా ఖచ్చితంగా. బికాస్ నాకు తెలియదు, తెలుగు రాదు కదా. కమ్ టుమారో అని రాసినది అర్థం కాదు. అప్పట్లో ఇన్ని భాషల్లో దయ్యాలు చదవకుండా పోయి ఉండొచ్చు కదా. కానీ ఇది వింటానికి విడ్డూరంగా ఉన్న కొంత వాస్తవానికి దగ్గరగా లేదంటారు. వాస్తవానికి దగ్గరగా అంటే ఇది రాసిన వెంటనే మా సాహెబా చరిత్ర రాసి పెట్టాడు ఆర్టికల్. ఇలా జరిగేది, అక్కడే శవాలు ఉండేవంట. ఆ ఇందిరాసాగర్ మ్యాప్తో సహా చూసా ఇప్పుడు గూగుల్లో, అది ఎక్కడుందా అని చూస్తే మూసి పాయ అలా నీట్గా వెళ్తుంది, మధ్యలో ఇందిరాసాగర్ అని ఒక లేక్ ఉంది, దాని ఆపోజిట్ లో వీడు చెప్పిన ప్లేస్ అంతా రామోజీ ఫిలిం సిటీ అని ఉంది, అక్కడే ఉంది. ఈ హయత్ నగర్ కిల్సా కూడా చూసా. ఇప్పుడు అది మంచి మసీద్ అంట, బాగా మంది పూజిస్తున్నారు, అంటే వెళ్తున్నారు నమాజ్లకి గట్రా. అట్లా పోల్చుకుంటే వీళ్ళు చెప్పేది కరెక్టే. మరి అట్లా అంటే 7 టోమ్స్ అవన్నీ సమాధులే కదా. కానీ 7 టూమ్స్ లో కూడా సినిమా షూటింగ్ అయినాయి. 7 టూమ్స్ ఇప్పటికీ పర్యాటకులు వెళ్తారు. 7 టూమ్స్ లో కొంచెం భయానక సిచ్యువేషన్స్ ఉంటాయి. గోల్కొండలో భయానక సిచ్యువేషన్స్ ఉన్నా అక్కడ ఏం నమ్ముతారంటే కొండ మీద అమ్మవారు ఉన్నారని నమ్మి ధైర్యంగా ఉండేవాళ్ళు కొంచెం ఉంటాయి. అయితే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఆర్ఎఫ్సీలో కూడా టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆర్ఎఫ్సీలో ఉన్నాయి మన సినిమా టెంపుల్స్ అవి. అప్పుడు దేవుడు నువ్వు ఉన్న చోటే ఉంటావు, నీకు అనుకూలంగా తిరిగి నువ్వు ఎటువైపు అయితే దండం పెట్టావు అటువైపు దేవుడు ఇట్లుంటాడు. అవి సినిమా టెంపుల్. మామూలు టెంపుల్స్ అయితే మనం వెళ్ళి ఇలా బొక్కుతాం కదా, ఇక్కడ అట్లా కాదు. నువ్వు ఎక్కడైనా కూర్చో, ఆ దేవుడిని తిప్పు నేను దండం పెట్టుకోవాలంటావు. సినిమా షూటింగ్ పర్పస్ ఆ దేవుళ్ళే. ఇప్పుడు దీన్ని నేను అనుకునేది చెప్తా, నా అభిప్రాయం. మేబీ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. దయ్యాలు గీయాలు ఎక్కడ ఉండవు.
మన ఎర్రమంజిల్ కోట మరి రోడ్డు మీదే ఉంది, దాన్ని ఏమంటారు, అది కూడా భయానక హాంటెడ్ ప్లేసే. ఈ ఇల్లు లేని వాళ్ళు, కిడ్నాపర్లు, వాళ్ళు వీళ్ళు దాక్కోవడానికి కొన్ని స్థావరాలు ఏర్పరచుకుంటారు. అక్కడ ఏదో ఉందని చెప్తే ఎవడు అటువైపు రాడు కాబట్టి అలాంటి కథలు పుట్టిస్తారు. ఫిలిం సిటీ అంటావా, నువ్వు 2500 రూపీస్ పెట్టి లోపలికి వెళ్ళావనుకో, నువ్వు 10 ఏళ్ళు అందులో దాక్కోవచ్చు. నువ్వు ఇన్ కేసు ఒకవేళ చెంచల్గూడ నుంచి తప్పించుకున్న ఖైదీ అనుకో, నువ్వు హ్యాపీగా 10 ఏళ్ళు బతికేయచ్చు ఫిలిం సిటీ. ఎట్లా లో ఏ సెట్ పడితే ఆ సెట్ కింద పడుకో, పొద్దున షూటింగ్ అవుతుంది, ఇంత ఫుడ్ తెస్తాడు, మిగిలిందంతా ఆడ పడేస్తాడు, పోయి తిను, పడుకో, తాగు, నీళ్లు ఉంటాయి, రోజు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఎంట్రీకి ఎగ్జిట్ కి షూటింగ్ జరిగేటప్పుడు ఇట్లా నిలబడి జూనియర్ ఆర్టిస్ట్ లా కాసేపు, నిన్ను ఎవరు తెచ్చాడు ఎవరికి ఏం తెలుసు, అందరు వెళ్ళేటప్పుడు అటు తిరిగి ఏ మూలకు పడుకో, మళ్ళీ తెల్లారులే, మళ్ళీ పొద్దున్న 7 గంటలకు ఇక్కడ ఆ షూటింగ్ అన్ని కూడా డిఫరెంట్ స్పాట్స్ లో జరుగుతుంటాయి కదా. మనకి ఓపెన్ పబ్లిక్ ఏరియాస్ వేరు, షూటింగ్ స్పాట్స్ వేరు కదా. షూటింగ్ ఉంటే కానీ రాత్రి చెక్కింగ్ లేదండి, నిజం చెప్తున్నా. ఫిలిం సిటీ నాకు అనుమానం తెలుసు అన్నాను కదా, రాత్రి చెక్కింగ్ లేదు. ఇట్లా టార్చ్లు వేసుకొని మనము స్లీపర్ బెర్త్ లో ఉంటేనే ఉన్న 40 మందికే 4 సార్లు వస్తాడు టార్చ్ వాడు, నిజంగా వీడైనా పడుకుంది వాడైనా పడుకుందని. అక్కడ లేవు. షూటింగ్ అయిపోయిందా, అసలు ఎవడు బస్సు ఎక్కుతున్నాడో తెలియదు, బస్సులు అందరూ ఎక్కారో లేదో కూడా తెలియదు, ఏమీ తెలియదు, పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. దయాలున్నా కూడా పట్టించుకోరు, అయితే దయాలున్నా కూడా పట్టించుకోరు. పొద్దున్న లేస్తే 7:30కి టిఫిన్లు వస్తాయి. నువ్వెవరు, నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్, వెళ్ళి అక్కడ నిల్చుంటా, ప్లేట్ పెట్టుకొని మంచిగా తిని బేవు అంట, వెళ్ళి ఎక్కడో దగ్గర పడుకుంటా, సాయంత్రం మళ్ళీ అక్కడే ఉంటా. రోజుకో షూటింగ్, కడుపు నిండా తిండి, కావాల్సిన వాటర్. ఇప్పుడు ఈ దయ్యాలు పిశాచాలు ఈ స్టోరీలు తెర మీదకి వచ్చినాక ఫిలిం సిటీ మీద ఇంపాక్ట్ పడి ఫిలిం సిటీ బిజినెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి, షూటింగ్లు చేసే వాళ్ళు కూడా తగ్గే అవకాశాలు ఉంటుందా, ప్రమాదం ఉంటుందా? మరి ఇప్పుడు వెళ్ళి కాజోల్ అంటే అజయ్ దేవగన్ వాళ్ళ ఆవిడ, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆవిడకంటూ ఒక సపరేట్ స్పేస్ ఉంది. అట్లాంటి మనిషి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అక్కడ నుంచి ఇక్కడ షూటింగ్లకి ఎవరు రారు, పతనం స్టార్ట్ అయినట్టే. చెన్నై నుంచి కూడా రారు. చెన్నైలో ఆల్రెడీ సరే మీరు అన్నట్టుగా ఇక శవాల దిబ్బ, శవాల కుప్ప ఇదంతా ఓకే, కానీ ఆ ఆర్ఎఫ్సి ఎవరైతే నిర్మించారో వాళ్ళు కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళందరూ కన్ననాలు అక్కడే జరిగినాయి. కానీ వాళ్ళకు ఈ ప్లేస్ అంటే చాలా మమకారం ఎక్కువ, చాలా అంటే వాళ్ళు ఇల్లు అక్కడే కట్టుకున్నారు, వాళ్ళు ప్రతిదీ అక్కడే ముడిపడి ఉంది, వాళ్ళు చాలా అసోసియేట్ అయి ఉన్నారు. అంటే ఇది తప్పుగా అనుకోకండి, అంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఆత్మలు వదిలిపోవటానికి ఏమన్నా ఇంట్రెస్ట్ లేవేమో, నేను పేర్లు దీంట్లో వద్దు. అయితే పక్కనే మంచి చిన్న విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ లో కూడా షూట్స్ అవుతాయి. ఇట్లా నువ్వు కూరగాయలు అమ్ముకుంటూ వెళ్ళడం, ఎట్లా పిలవడం, ఇలాంటి షూట్స్ అవుతాయి. ఏం లేవండి బేసికల్లీ, అదంతా ఒట్టి ట్రాష్. నన్ను అడిగితే అయితే ఎవడెవడెవడో ఈ కిడ్నాపర్లు, ఈ దొంగలు, ఇలాంటి వాళ్ళకి ఇల్లులు ఉండవు కదా. ఫిలిం సిటీ ఫ్రీగా ఉంది, విశాలమైనది, 3 పుట్లు ఫుడ్ దొరుకుద్ది, నీళ్లు దొరుకుతాయి, అటు ఇటు వెళ్తే పళ్ళ మొక్కలు ఉంటాయి, పండు తినొచ్చు, ఆకు తినొచ్చు, వక్క తినొచ్చు, షాపులు ఉంటాయి. సో హ్యాపీగా వాళ్ళు అక్కడ దాచుకుంటూ ఎవడన్నా దగ్గరకు వస్తే వీళ్ళని అన్నాడు అనుకో, రాడు ఇంకోసారి. అట్లా ఏమన్నా చేస్తున్నారేమో అన్న డౌట్ అంతే. సో దయాలు లేవంటారు, దయ్యాలు ఎందుకు ఉంటాయి బేసికల్లీ, అవి కానీ భయంగా ఉంటుంది అని మీరే అంటున్నారు కదా. నాకు భయం ఎక్కువ, నేను హారర్ సినిమా చూస్తే చచ్చిపోతాను, నేను రాత్రి నిద్ర రాదు. మరి అట్లాంటప్పుడు మరి చెప్తా అంటే లేవను నమ్మకం, భ్రమ లేవు, భ్రమ కాదు, దయ్యం ఉందనేది నేను నమ్మను, బట్ భయం అనేది ఉందండి. భయం ఎందుకు ఉండొద్దు, దయ్యం అనే ఉండాలి. ఇప్పుడు వెనక నాకు నిజంగా మనం ఉన్నావా, వెనకాల నిజం చచ్చిపోయినా నాకు భయమే, భయం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇటు తోసేస్తే దయ్యంలాగా ఎవరన్నా వచ్చి ఇటు తోసేస్తే అది లైవ్ లో రికార్డ్ అవుతుంది కాబట్టి దయ్యం కదా తెలుస్తుంది. కెమెరాలకు దయ్యాలు చిక్కుతాయిగా, అదొక అంటే మీకు దయ్యాలు, చిక్కన్ దయ్యాలు కూడా ఉంటాయి, అవి తోస్తే లేదు మనం, నేను ఇప్పటిదాకా మీరు నిజంగా తోసి నేను కింద పడేసింది అనుకోండి, నన్ను తోసి దయ్యం అనేరు, జాగ్రత్త చచ్చిపోతాను. నేను కాదండి దయ్యం దోసింది, అది చూడు ఎంత భయంకరంగా ఉందో. బట్ వాట్ ఎవర్, కొన్ని సందర్భాల్లో సినిమాల్లో కొన్ని షూటింగ్స్ లో గ్రీన్ మ్యాట్ వేసుకొని తీస్తుంటారు కదా, చాలా వరకు జిఎఫ్ఎక్స్ తీసేస్తారు. అట్లా నేను నా చేతి గ్రీన్ మ్యాట్ వేసుకొని తీసేసి మిమ్మల్ని దోసేసిన తర్వాత జిఎఫ్ఎక్స్ తీసేసి దయ్యం దోసిందండి కదా మనం ఇంత మాట్లాడుకుంటా అంటే దయ్యాలు లేవనే బేసికల్. అది మనిషికి అది ఒక భయం అండి, అది ఇప్పుడు ఇల్యూజన్, అంతమించి ఇంకేం లేదు. పైగా ఆ భయాన్ని క్యాష్ చేసుకునే సినిమాలు కూడా బోల్డ్ అంత వస్తూ ఉంటాయి కాబట్టి అవి చూసి భయపడతాను, నేను భయపడతా. బట్ ఐ డోంట్ బిలీవ్ అన్నప్పుడు ఎందుకు భయపడతావు? భయమేనండి, అది దయ్యమే భయపెట్టాలని. ఒక సైకోగాడు రాడ్ పట్టుకొని మీదకి వస్తే భయపడవా? అది వేరు, అది రియల్ గా అతను చంపడానికి వస్తుంటే భయపడతారు కదా, వాట్ ఎవర్. బట్ జంబ్రబాబు కూర్చోండి కదా, అది నిజమే. ఇప్పుడు అది కనిపించే రియాలిటీ, ఇది కనపడనటువంటి రియాలిటీ కదా. చెట్టు అలా ఖాళీగా ఉన్నా ఏదన్నా అంటే కొంచెం భయం అయితే ఉంది, మరి ఎందుకో తెలియదు, భయం అయితే ఉంది. బట్ దయ్యాలని నేను నమ్మను.
ఓకే చూద్దాం నిజంగా ఉందా లేదా, ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారో వెయిట్ చేద్దాం. బోల్డ్ అంతమంది చెప్పారు. ఇంకా ఎవరైనా వస్తారేమో కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే రోజుకి ఒకరు చెప్తారు వచ్చే వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంకెవరు వస్తారో చూద్దాం కొత్త వాళ్ళు. సో ఇది కూడా మీరు కూడా RFCలో మీకేమన్నా అటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, హంటింగ్ ప్లేసుల్లో దయ్యాల్లాగా మీరేమన్నా భయపడినటువంటి సంఘటనలు, RFCలోకి వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చేకి లేట్ అయిన సందర్భాల్లో ఏమన్నా చీకట్లో దయ్యం ఏమన్నా మిమ్మల్ని వెంటబడిందా, లేకుంటే తోసేసిందా, నెట్టేసిందా, ఇట్లాంటి ఘటనలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.